ఆత్మ లేదు. ఎందుకు? దేహంతో వచ్చిన ఆత్మ దేహంలో కలిసిపోతుంది, అణురూపంగా ఉన్న అణువులతో కలిసిపోతుంది, బూడిద అయిపోతుంది, సెల్స్ అవుతుంది. అదంత పరిణామంతో దానికదే వచ్చింది. అయితే దానికదే మానవ యొక్క ఆకారం ధరించిందా? చెట్టు విత్తనం చెట్టు కణాలు, చెట్టు జీవ కణాలుగా రసాయనికలతో కూడి ఉండాలి. అయితే రసాయనంతో అంటే పదార్థం దానికి కొన్ని రసాయనంతో తయారై ఈ పరిణామం వస్తుంది అనుకుందాం. అప్పుడు కొత్త దాన్ని సృష్టించు, ఓ మానవుడు సృష్టిస్తావా? కానీ ఈ జ్ఞానం ఏదీ లేనివాడు కూడా, సామాన్యుడు కూడా పుడుతూనే ఏడుస్తాడు, నవ్వుతాడు, అన్నీ జరుగుతూ వయసు తోడు, కామం, సెక్స్, పవిత్రమైన సంతానం. అప్పుడు మానవుడిని సృష్టిస్తున్నాడు. అంటే మానవ జాతి ఎంత, మానవుడు ఇదే, జంతు జాతి వెళ్తే అయితే వీటిలో సంక్రమణ ఇట్లో కొంచెం పుట్టచ్చు. కానీ జంతువుల యొక్క వీరకణంతో చింపాంజీలు, గోరిల్లాలు, కోతులు, కొండముచ్చులు వీరకణంతో మానవుడు వచ్చాడు అనుకుందాం. అయితే ఆది మానవుడు ఒకడా అనేక మంది? ప్రతి కోటికి, ప్రతి చెట్టుకి విత్తనం చెట్టు ఆకారం సహజ లక్షణం, ప్రతి జీవికి, క్రిమికి వాటి వీరకణాలు వాటి శరీరాలతో పాటు అంతర్గతంగా చాలా పురుగులు వాటి వస్తాయి. ఓ మేక చచ్చిపోయింది అనుకోండి, ప్రాణం పోయింది, మేక చచ్చింది అంట. కానీ అలాగే పోతే కుళ్ళుతో దానిలో అనేక రకాల ఫంగస్ జీవరాశి పుడుతుంది కదా. అంతా జీవమయం, అంతా జీవకణం. ఇంత జీవకణం స్వేచ్ఛగా దానికి అదే రసాయనికంతో పరిణామం పొందినట్లయితే నువ్వు కోసం ఇంకో దేహాన్ని సృష్టించచ్చుగా. కానీ దేహంలో ఒక పవిత్రత ఉంది. దేహం సృష్టించాలంటే ఏం కావాలి? వీరకణం కావాలి, టెస్ట్ ట్యూబ్. ఇదంతా ఎందుకు అసలు? పైగా ఇక నాస్తిక హేతువాదులు అనే ప్రసక్తి కదా. మానవుడే పుట్టిన తర్వాత ఏం కావాలి? నిత్యావసరాల్లో ఏదో పని ఉండాలి, ఆ పనితో లాభ నష్టం ఉంది, అది ఆనందంగా ఉండాలి, అసంతృప్తిగా ఉండదు. తన సంతానాన్ని ప్రేమించకుండా, జాతీయ మతకాల వేదాలు ఏది చెప్పినప్పటికీ ప్రేమించకుండా ఉంటాడా? తన భార్యని ప్రేమించకుండా ఉంటాడా? కన్న తల్లిదండ్రిని ప్రేమించకుండా ఉంటాడా? స్నేహితులను ప్రేమించకుండా ఉంటాడా? విద్యలు చెప్పిన గురువుని, ఆచారాన్ని ప్రేమించకుండా ఉంటారా? సాటవారిని ప్రేమించకుండా ఉంటాడా? పంటను ప్రేమించకుండా ఉంటాడా? గాలిని, ఎండని, అన్నింటినీ ప్రేమిస్తాడు. ఈ ప్రేమ లక్షణం సహజం. ద్వేష లక్షణం కూడా ఉంటుంది. ఎప్పుడు? రెండో వస్తువుతో పోలిక పెట్టినప్పుడు. నీకు ప్రేమ ద్వేష లక్షణాలు నీకు ఉండవు. ప్రత్యేకించి కళ్ళు వస్తే కళ్ళలోనే పోతున్నాయి. మీకు అంతా నువ్వేగా, కళ్ళంతా నువ్వేగా, నిద్ర నువ్వే కదా. కాబట్టి నీ లక్షణాన్ని గుర్తించగలడానికి అది జ్ఞానమైన ప్రతిబంధకం కాదు. నేను దేహంగా ఉన్నాను, ఉనికితో ఉన్నాను. ఉనికి దేహాకారంగా లేదు. ఉనికి చైతన్యమే దేహాకారం ఉన్నప్పటికీ ఫోటో తీయటానికి వీల్లేదు. అంటే రూపంతో, నామంతో, దృశ్యంతో ఫోటోకు అనుకూలంగా వెలుతురు చెబుతున్న దృశ్యాకారంగా నా దేహం ఉంది. అలాగే నేను లేదు కదా, భావం లేదు కదా, శబ్దం లేదు కదా. అంటే సాకార నిరాకారాలు, సగుణం నిర్గుణం. అసలు నిరాకారం అంటే ఏంటి? ఆది మొదలు తుది లేదు, వ్యాపక లక్షణం. ఇంకా చెప్పాలంటే పరిపూర్ణం. అంటే పరిపూర్ణ మౌన లక్షణంతో, ఏం చెప్తాను? పరిపూర్ణ మౌన లక్షణంతో, ఆనంద లక్షణంతో, సత్ పదార్థాలు చిత్ పదార్థమే నేను అన్న ఎరుకు నీకుంది కదా. సామాన్య జ్ఞానంతో ఉందిగా. అదే సామాన్య జ్ఞానంతో పుట్టుకతో మన దేహంతో వచ్చాం కనుక అపోహపడి ఈ ఉన్నది కంటి కనిపించి ఆకలి, దప్పికలు, తోడు, నీడ, భయం, ఆందోళన, కామం, కోరికలు అన్నీ కూడా మానవుడికి అనేక వాసనతో ఉండి ఇదే కరెక్ట్ అనే ధోరణిలోకి తప్పుడు అవగాహనతో ఉన్నాడు.